ప్రజెంట్ ఈ రోజు కోటి 164 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిచింది. బట్ ఇలా గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వారి యొక్క మేనిఫెస్టో. సో ఒకసారి ఈ మేనిఫెస్టోలో ఏంటి ఉన్నాయనే దాని గురించి మెయిన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు మనకి ఏ ప్రామిసెస్ చేస్తారో తెలుసుకోవాలి కదా, అందుకని వీడియో చేస్తున్నాను. అక్కడ వరకు చూడండి. మెయిన్గా టీడీపీ వాళ్ళు సూపర్ 6 అనే మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అలాగే జనసేన వాళ్ళు షణ్ముఖ వ్యూహం అనే మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. సో వీటన్నింటిని గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి సంవత్సరం 20 లక్షల జాబ్స్ అండ్ అలాగే ప్రతి నిరుద్యోగ స్టూడెంట్కి కూడా 3000 రూపీస్ పర్ మంత్ లెక్క వేస్తామని చెప్పారు. దీని గురించి పక్క పెడితే 20 lakhs జాబ్స్ పర్ ఇయర్ అంటే 5 years రూల్ చేస్తారు కాబట్టి 1 crore జాబ్స్. ఈ 1 crore జాబ్స్ సృష్టించే శక్తి వీళ్ళకి ఉందా లేదనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా 50,000 రూపీస్ ఇస్తారు. అలాగే ప్రతి ఫార్మర్ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తారన్నారు. అలాగే ప్రతి ఉమెన్కి కూడా 19 to 54 ఈ మధ్యలో ఏజ్ లిమిట్ ఉండే వాళ్ళకి 1,500 రూపీస్ పర్ మంత్ లెక్క వేస్తామని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ పర్ ఇయర్ లెక్క ఇస్తామన్నారు. లాస్ట్ ఏంటంటే ఫ్రీ బస్ ఫర్ ఉమెన్స్. ఇదైతే మనకు తెలుసు తెలంగాణలో ఎలా జరిగిందో. ఇంకా చాలా అయితే వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. దీన్ని మీరు చదవాలి.